దేవుడి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుడి మాటలు విందాము కొద్దిసేపు. దావీదు అంటున్నాడు, యెహోవా నా దిక్కునకు నీ దిక్కునకు చూసి నా ఆత్మను యెహోవా నీ దిక్కునకు చూసి ఆత్మను ఎత్తుస్తున్నాను అంటున్నాడు. దేవుడి దిక్కునకు చూసి ఆత్మ ఎత్తుచున్నాడు అంటున్నాడు దావీదు భక్తుడు. అలాగే దేవుడి దిక్కు చూసి మనం ఆత్మ ఎత్తి ప్రార్థన చేయాలన్నమాట. అంతేగాని దేవుడి దిక్కు చూడాలి. ఎవరి దిక్కు చూసినా మనకి ఏ లాభం ఉండదు, ఏం ఫలితం ఉండదు. ఎవరి దిక్కు చూసినా మనకి సహాయం రాదు. దేవుడి దిక్కు చూడాలి. దేవుడి దిక్కు చూసి దేవుడిని కనపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. దేవుడి దిక్కు చూసి అడగాలి, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడకనియ్యము. అంటే నీ యందు నమ్మకం ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము అంటున్నాడు భక్తుడు. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహించకని అంటే ఉత్సాహింపనీయకము. అల్లే నన్ను చూసి నా శత్రువులు ఉత్సాహింపనీయకము అంటున్నాడు అన్నమాట. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గునొందడు. అంటే దేవుడి కొరకు కనిపెట్టివాడు వారిలో ఎవ్వరో సిగ్గుపడరన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సిగ్గుపడరన్నమాట. హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునొందుదురు. హేతువు లేకుండానే ద్రోహం చేస్తారంట. ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారు. కారణం లేకుండానే మనకు ద్రోహం తలపెట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సిగ్గుపడతారు అంటున్నాడు, సిగ్గునొందుతారు. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము అంటున్నాడు భక్తుడు. అలా మనం అడగాలి, మీ మార్గంలో నన్ను నడిపించి ప్రభువా, మీ త్రోవల్లో నన్ను నడిపించి, మీ చిత్తము నా ఎడ జరిగించి మీ చిత్తానుసారంగా నడిపించమని ప్రార్థన చేయాలి మనం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. త్రోవలను తేటపరచుము అంటున్నాడు. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీ సత్యమును అనుసరించి నాకు ఉపదేశం చేయమంటున్నాడు అన్నమాట. ఉపదేశం చేయమని మనం దేవుణ్ణి అడుగుతున్నామా? ఇప్పుడు మీ మార్గాన్ని నడిపి మీ లేఖనం వాక్య ప్రకారం నన్ను నడిపించి ప్రభువా అని మనం అడుగుతున్నామా? అడగాలి. దేవుణ్ణి అడిగే జీవితం కలిగి ఉండాలి. దినమెల్లా నా రక్షణకర్తమైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనిస్తున్నాను. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనిస్తున్నాను అంటున్నాడు భక్తుడు. అలాగా దేవుడి కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు సిగ్గులు అందరూ. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము అంటున్నాడు దేవుని. చేసుకొనకము అంటున్నాడు అన్నమాట. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞానములో ఉంచుము. నీ కృపను బట్టి నీ దయను బట్టి నన్ను మీ జ్ఞాపకంలో ఉంచమంటున్నాడు అన్నమాట. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. యెహోవా ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడంట. యథార్థవంతుడు యెహోవా. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉద్దేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును.
తన మార్గమును దీనులకు నేర్పుతాడంట దేవుడు. దీనులకు ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యములై ఉన్నవి. యెహోవా నా పాపము బహుగా ఘోరమైనది, నా పాపం బహుగా ఘోరమైంది అంటున్నాడు భక్తుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ నామమును బట్టి దానిని క్షమించుము. నీ నామమును బట్టి నా ఘోర పాపం క్షమించమంటున్నాడు అన్నమాట భక్తుడు. క్షమించమంటున్నాడు. ఇట్లా మనం క్షమించమని అడగాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడై ఎవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. వాళ్ళు కోరుకున్న వలసిన మార్గాన్ని దేవుడే వాళ్ళకి తెలియపరుస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. ఆయన నమ్ముకున్న వాళ్ళ ప్రాణం నెమ్మదిగా ఉంటుందంట. నెమ్మదిగా ఉంటుంది. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొను. అతని సంతానం భూమిని స్వతంత్రించుకొను అంటున్నాడు. దేవుని నమ్ముకున్న వాళ్ళ సంతానం భూమిని స్వతంత్రించుకుంటారు. యెహోవా మర్మము ఆయన భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. యెహోవా మర్మము ఆయనందు భయభక్తులు గల వాళ్ళకే తెలిసే ఉంటున్నాయి అంట, తెలిసి అంట. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. యెహోవా వైపునకే తిరిగి ఉన్నది నా కనుదృష్టి ఎల్లప్పుడూ అని చెబుతున్నాడు భక్తుడు. అలాగే మనం ఎల్లప్పుడూ దేవుడి వైపే మనం తిరిగి ఉండాలి. ఆయన వైపే చూడాలి. అంతేగాని లోకం వైపు చూడకూడదు. లోకం వైపు చూస్తే మనం పడిపోతాం. లోకంలో ఉన్నదేంటి? శరీరాశ, నేత్రాశ, జీవడము. అవి పాపంలో పడిపోతాయి మనల్ని. లోకం వైపు చూడకూడదు. మన గురి ఏంటి? మన గురి ఎవరి మీదకు ఉండాలి? దేవుని వైపుకు ఉండాలి. యెహోవా మీదకు ఉండాలన్నమాట. ఆయన నా పాదములను పొలలో నుండి విడిపించును. పొలలో నుండి విడిపిస్తాడంట ఆయన. నా ప్రాణమును, నా పాదములు వలలో నుండి విడిపిస్తాడంట అని అది చెబుతున్నాడు. అంత ధైర్యంగా చెబుతున్నాడు దావీదు భక్తుడు. అలా మనం చెప్పగలదో జీవితం ఉండాలంటే మనం కూడా దేవుని దావీదు భక్తులకి వెంబడించాలి. అలాంటి జీవితం ఉండాలన్నమాట. నేను ఏకాకిని, బాధపడి వాడును నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నేను ఏకాకిని అంటున్నాడు అన్నమాట. నేను ఏకాకిని, నేను ఏకాకిని, బాధపడి వాడును నా వైపు తిరిగి నన్ను కరుణింపుము అంటున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా హృదయము వేదనలు అతి విస్తారములు. హృదయ వేదనలు అతి విస్తారం అంటున్నాడు దేవుడు. భక్తుడు చెబుతున్నాడు మాట, దేవుడు చెబుతున్నాడు మాట. మనం అట్లా చెప్పాలి. ఇక్కట్లో నుండి నన్ను విడిపింపు, ఇక్కట్లో నుండి నన్ను విడిపించమంటున్నాడు మాట. అంటే బాధల్లో నుంచి నన్ను విడిపించుము అంటున్నాడు మాట. దేవుడిని చెబుతున్నాడు. నా పాపములన్నిటినీ క్షమించుము, నా పాపములన్నిటినీ క్షమించమంటున్నాడు అన్నమాట. అని మనం పాపాలు క్షమించమని దేవుడిని అడగాలి మనం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. అంటే నా శత్రువులు నన్ను చూసి ఉత్సాహింపనీయము అంటే సంతోషింపనీయకము అంటున్నాడు అన్నమాట. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గునందాడు. ఆయన కొరకు కనిపెట్టి వారు ఎవరైనా కానీ సిగ్గుపడరంట. ఏతువు లేకుండానే ద్రోహము
చేయువారు సిగ్గుపడుదురు. హేతువు లేకుండా ద్రోహం చేస్తారంట, వాళ్ళు సిగ్గుపడతారు. దేవుడి స్తోత్రం. క్రూర దేశంతో వారు నన్ను ద్వేషించున్నారు. నేను నీ శరణజిచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడ నీయకము. నా ప్రాణము కాపాడుము, నన్ను రక్షింపుము. నా ప్రాణము కాపాడుము, నన్ను రక్షించమంటున్నాడు దేవుడు. దేవుణ్ణి భక్తుడు. స్తోత్రం, దేవుడి స్తోత్రం. నా ప్రాణము కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుకుని చున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను రక్షించును కాక. యథార్థమును నిర్దోషత్వమును నన్ను రక్షించును కాక అంటున్నాడు భక్తుడు. దేవా, వారి బాధల్లో నుండి ఇశ్రాయేళ్లను విడిపింపు. ఇశ్రాయేళ్లను విడిపించమంటున్నాడు అన్నమాట. దేవుడు విడిపిస్తాడు మనల్ని. దేవుడే మనల్ని విడిపించింది, ఎవరో విడిపించరు. దేవుడే మనకి కర్త. ఇప్పుడు హిజ్కియా రాజు, సన్హెరీబు రాజు అన్న అతను రాజు మీదకి వచ్చేసి, అన్ని రాజ్యాలు జయించుకొస్తాను నేను, మీ రాజ్యం అంతా చిన్న రాజ్యము, మీ రాజ్యం కాడ జయిస్తాను, నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పి లేక పంపాడనమాట. లేక పంపేటప్పటికి హిజ్కియా రాజు ఏం చేశాడు, అదలకుండా ఏమనకుండా పంపిన లేఖను తీసుకుని దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడనమాట. ప్రార్థన చేసేటప్పటికి ప్రార్థన చేసేటప్పుడు ఆ రాత్రి అసూరు వారి దండుపేటలో దిగి దేవదూత 185,000 మందిని హతమార్చిందన్నమాట. అట్లాగే దేవుని మీద ఆధారపడి మనం ఉన్నామనుకో, దేవుడు మనల్ని ఎద్దపరిచే దేవుడు కాదు, మన పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు మాట. అట్లాగే ఒకసారి ఇట్లాగే గిద్యోను అని ఒక ఆయన భయపడుతుంటే గానుగు సాటును కూర్చుని గోధుమ దొల్లు కొట్టుకుని తింటున్నాడు అన్నమాట. తింటుంటే అప్పుడు దేవుడు చూశాడు. దేవుడి స్తోత్రం. పరాక్రమ కలిగిన గిద్యోను అని దేవుడి దోత కేకేసింది. నేను పరాక్రమ కలిగిన ఏంటి, మా వాళ్ళందరేమో బానిసల చేతికి బానిసల శత్రువు చేతికి అప్పగించబడ్డారు, మేము మనల్ని జయించలేకపోతున్నాము, నేను పరాక్రమశాలిని అంటున్నావేంటి అని అన్నాడన్నమాట. అని అంటే లేదు నిన్ను నిలబెట్టి నేను యుద్ధం చేపిస్తాను, నీ ప్రజల్ని విడిపిస్తాను నీ ద్వారా అంతేమని చెప్పాడు. అని చెప్తే నాకు నమ్మకం లేదు విడిపిస్తావని అని చెప్పి అక్కడ దేవుడికి చిన్న పరీక్ష పెట్టాడనమాట. పరీక్ష పెడితే ఆ పరీక్ష సరిలేని పెట్టాడు దేవుడు. స్తోత్రం. అప్పుడు గొర్రెబొచ్చు కళ్ళంలో ఉంటే ఆ గొర్రెబొచ్చు వాటికి తడిసిపోవాలి, మిగతాదంతా పొడిగా ఉండాలి నేల అంతా అని అన్నాడు అన్నమాట. అంటే అట్లాగే చేశాడు దేవుడు. చేసేటప్పటికి మళ్ళీ ఇంకో పరీక్ష పెట్టాడు. ఆ గొర్రెబొచ్చు మాటికి పొడిగా ఉండాలి, ఈ నేలంతా తడిసిపోవాలి. అట్లాంటిది చేస్తే నేను నమ్ముతానా, నా ప్రజల్ని నా ద్వారా విడిపిస్తారని నేను నమ్ముతాను. అంటే అప్పుడు అది చేస్తాడనమాట. నేల అంతా పొడిగా ఉంటుంది, గొర్రెబొచ్చు పొడిగా ఉంటుంది, నేల అంతా తడిసిపోతుంది. దేవుడు మన కార్యం చేయాలని అనుకున్నాడు అనుకో, మనం పరీక్ష పెట్టినా దాంట్లో మనల్ని నెగ్గేటట్టు చేస్తాడు, మనకి చూపిస్తాడు మన దేవుడు. అంతేగాని దేవుడికి ఏంటి నువ్వు పరీక్ష పెడతామేంటి అని అనే దేవుడు కాదు. మన దేవుడు మన పక్షానే కార్యం చేస్తాడనమాట. అట్లాగే దేవుణ్ణి భక్తిగా మనం ఆరాధన చేసుకుంటూ, ఆయనతో సాహసం చేసుకుంటూ,
ఆయనలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించుగాక.